ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. అందరికీ జై గణేష. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ చాలా డేస్ తర్వాత వీడియో అయితే తీస్తున్నా. రోజు షార్ట్ అయితే పెడుతున్నా. ఇక ఏదో ఒక్క రోజు మిస్ అవుతుంది. ఆ రోజేమో ఏదో వర్క్ ఉందని అర్థం చేసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడేమో మన శిల్పి రాజేందర్ సార్ కూడా పైనే ఉన్నారు. హ్యాండ్స్ పెట్టే దగ్గర వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఫేస్ హ్యాండ్స్ మొత్తం కూడా పైకి అయితే పంపించేసినారు మొత్తం. అండ్ ఇప్పుడు వాటినే వెల్డింగ్ చేస్తున్నారు. షోల్డర్స్ నుంచి ఎల్బో వరకు, ఎల్బో నుంచి హ్యాండ్స్ వరకు మొత్తం ఏమంటారు హ్యాండ్స్ అయితే పైకి తీసుకెళ్ళారు. మొన్న చూసాను. ఇప్పుడు దానిని వెల్డింగ్ చేస్తున్నారు అనమాట. చూడొచ్చు, మీకు నిప్పులు పడుతున్నాయి కిందకి, వెల్డింగ్ నిప్పులు. అండ్ బాడీ ఫిక్స్ చేసినప్పుడు నేను చిన్న షార్ట్ అయితే చూపించాను కదా. అండ్ దాని తర్వాతనే కాళ్ళు కూడా ఫిక్స్ చేసేసినారు. ఇంకా ఫేసెస్ అయితే అవపడుతున్నాయి. 3 ఫేసెస్ వెల్డింగ్ చేసినవి చూడండి. మిడిల్లో ఒక ఫేస్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉంది. అండ్ ఇంకా చెప్తాగండి. అండ్ డొనేషన్ కౌంటర్ కూడా పెట్టేసినారు కదా. ఆ రోజే చూపించిన నేను బ్యానర్ పెట్టిన రోజే. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి. అండ్ డొనేషన్ ఇవ్వడానికి కూడా వచ్చినారు. అండ్ ఇక్కడ డొనేట్ చేయాలనుకుంటే స్కాన్ కూడా చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి డొనేట్ చేసి వెళ్ళొచ్చు. క్యాష్ కూడా ఉంది, స్కాన్ కూడా ఉంది. అండ్ ఇంకా వర్క్ దగ్గరకు వచ్చేస్తే చూపిస్తాం. గణేశుడి చెవులు అయితే ఇక్కడ వెల్డింగ్ చేసింది ఉంది. ఆ రోజు నేను చిన్న షార్ట్లో కూడా మీకు చూపించిన అనుకుంటా ఇది. అండ్ ఇప్పుడు పైన అయితే వెల్డింగ్ చేస్తారు. మీద పడతాయని భయం వేస్తుంది. కొంచెం దూరంలోనే ఉన్నా అందుకు. అక్కడ సైడ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంతకుముందు అయితే అక్కడ స్నేక్ని చేయడం చూసాను. అండ్ ఇక్కడ చూడొచ్చు గణేశుడు బేస్ ఉంది కదా. బేస్ పైన మీకు ఇట్లా వేవ్ లాగా కనిపిస్తుంది కదా, అది స్నేక్కి సంబంధించింది అనమాట. సన్న రాడ్స్ ఉన్నాయి కదా, ఆ సన్న రాడ్స్ స్నేక్ చేసినప్పుడు యూజ్ చేస్తారనమాట. యాంగ్లర్స్ మీద నుంచి ఇవి కూడా వస్తాయి. చూడండి నిప్పులు ఎట్లా పడుతున్నాయో. అండ్ రాజేందర్ సార్ కూడా పైనే ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నారు అనమాట ఎట్లా చేయాలి అని. అండ్ రాజేందర్ సార్ అంటే అందరికీ తెలుసు కదా, శిల్పి రాజేందర్ సార్. అండ్ ఇక్కడ వెల్డింగ్ అయితే చేస్తున్నారు. ఐ మీన్ యాంగ్లర్స్ ఉంటాయి కదా, యాంగ్లర్స్ని కట్ చేసుకోవడానికి చూస్తున్నారు చూడండి. అటు వెళ్తా చూడండి. ఇక్కడ కూడా యాంగ్లర్స్ ఉన్నాయి. వాటి మీద మెజర్ చేసి పెట్టుకున్నారు ఎంత హైట్ ఉండాలి, ఎంత సైజ్ ఉండాలనేది. ఈ లెక్కలన్నీ మనకు తెలియదు. అన్నీ వెల్డింగ్ చేసి అన్న వాళ్ళకే తెలుస్తుంది. సో వాళ్ళకి నచ్చినట్టుగా అండ్ మన సార్ చెప్పినట్టుగా వాళ్ళు రాసుకొని అయితే పెట్టుకున్నారు. అండ్ స్నేక్ చేస్తున్నారు అని చెప్పినాను కదా, చూడండి ఇది స్నేక్కి సంబంధించింది అనమాట. యాంగిలర్స్తో చేస్తున్నారు కదా. దీని ముందు నుంచే మట్టి వర్క్ అయితే చేస్తారు. అండ్ జస్ట్ ఇక్కడ పెట్టినారు అంతే. బట్ వీటికి ఇంకా వెల్డింగ్ చేయలేదు చూడండి, చిన్న చిన్న వాటికి. అండ్ ఇక్కడ నుంచి అయితే అన్న స్టార్ట్ చేస్తున్నాడు చూడండి. కింద కూడా ఉంది ఒకటి, అండ్ పైన కూడా పెట్టి మీ నుంచి డిజైన్ లాగా చేశారు. సో ఇక్కడ సైడ్ అయితే స్నేక్కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. వాళ్ళ వర్క్ అయితే చాలా కష్టం, బట్ చేస్తారు. మొత్తానికి మన గణేషుని అయితే రెడీ చేసేస్తారు. ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది. ఇక్కడైతే హ్యాండ్ వర్క్, మెయిన్ అరచేయి అంటారు కదా, అరచేయి లాగా అనమాట.
అరచేయి వరకు అయితే వెల్డింగ్ చేస్తున్నారు అన్న వాళ్ళు. అన్ననైతే మరి వెల్డింగ్ చేసే ప్లేస్లోనే హ్యాండ్ పెట్టిండు. అసలు వాళ్ళకి అంత అలవాటు అయిపోయింది అది. మనమైతే చాలా భయపడతాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అరచేయి అని చెప్పిన కదా, అట్లా అరచేతులు ఇగో ఇక్కడ చేసుకొని పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ 6. ఇక్కడైతే మనకి 6 కనిపిస్తున్నాయి. చేసే దాంతో కలిపి 6. అండ్ బ్యాక్ సైడ్ కూడా అన్న వాళ్ళ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి 2. ప్రస్తుతానికి హ్యాండ్ వర్క్ చేస్తున్నారని చెప్పినాను కదా, ఇంకా చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ మీకు సి షేప్లో ఉన్నాయి కదా రాడ్స్, ఆ రాడ్స్ అక్కడ యూజ్ చేస్తున్నారు చూడండి హ్యాండ్ లోపల పెట్టడానికి. అంటే అరచేతితో కొంచెం దాటిన తర్వాత ఫింగర్స్ వస్తాయి కదా, సో అట్లా అన్నమాట. ఫస్ట్ ఇట్లా అవుట్లైన్ చేసుకున్నారు, అవుట్లైన్ మీద నుంచి ఈ రాడ్స్ ఫిక్స్ చేస్తున్నారు అనమాట, సన్నవి. ఇంకా ఒక సైడ్ అప్డేట్ ఉంది, బట్ అక్కడ సైడ్ నిప్పులు పడుతున్నాయి అని భయం అవుతుంది. బట్ అయినా కూడా నేను అది చెప్పేస్తాను. అప్పటి వరకు అయితే ఇది చూడండి. ఇక్కడ సెక్యూరిటీస్ కూడా చాలామందే ఉన్నారు. ఇంత పెద్ద గణేశుడు కదా, సో చాలా సామాన్లు ఉంటాయి కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ సిలిండర్స్ ఉన్నాయి, రాడ్స్ ఉన్నాయి, యాంగ్లర్స్ ఉన్నాయి, కర్రలు ఉన్నాయి. సో సామాన్లు చూసుకోవడానికి సెక్యూరిటీ అన్నమాట. అండ్ కట్ చేసే మిషన్ నేను ఇప్పటిదాకా చూపించిన, అది ఎప్పుడు చూపిస్తూనే ఉంటా. కట్ చేసే మిషన్, యాంగిలరే కాదు, సీకులు పెద్ద ఇవి తొండం తయారు చేయడానికి చేసి పెట్టుకున్నారు. గణేశుడి తొండం ఉంటుంది కదా, మొత్తం 3 ఫేసెస్ కదా, సో వాటికి మిడిల్లో యూజ్ చేస్తారనమాట. చిన్న వరకైనా చాలా కష్టం తెలుసా వీళ్ళు చేయడంలో. దగ్గర నుంచి చూస్తుంటే గణేశుడు బాడీ అనిపిస్తుంది, ఫేస్ అయితే మొత్తం కర్రలతో ఫిల్ అయిపోయింది. రెడీ అయినాక మొత్తం చూసుకోలేండి. ఓకే, ఇప్పటివరకు ఇది అప్డేట్ అనమాట. అందరికీ జై గణేష, బాయ్ బాయ్, జై బోలో హైదరాబాద్.